మంచిర్యాల జిల్లా మందమరి మున్సిపాలిటీ పరిధిలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ నీలిగొండ వెంకటేశ్వర్లు పచ్చజెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. పురపాలక సంఘ కార్యాలయం నుండి పాత బస్టాండ్ మీదుగా రామన్ కాలనీ వార్డు నెంబర్ 20 నుండి వార్డు నెంబర్ 19 విద్యానగర్ మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. పాత బస్టాండ్ చౌరస్తాలో ప్రజలకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా రోజువారీగా జరిగే కార్యక్రమాలను వివరించడం జరిగింది. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, సీజనల్ నివారణ, ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే అనర్థాలను, గృహాల నుండి తడి పొడి చెత్తను వేరు చేయడం, వ్యర్థాలను సేకరించి కంపోస్టు ఉత్పత్తి చేయడం, విచ్చలవిడి కుక్కల బిడద మొదలగు అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం సుమతి, ఇన్ఛార్జ్ మేనేజర్ పి కృష్ణప్రసాద్, శానిటరీ ఇన్స్పెక్టర్ వి శ్యామ్ సుందర్, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, బిల్ కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లు, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది మరియు 24 వార్డుల బిప్పాం విభాగానికి చెందిన రీసెర్చ్ పర్సన్లు పాల్గొనడం జరిగింది. స్వచ్ఛ భారత్ కోసం చీటి బొట్టు కొలిసి చక్కరా ఇంకుడు కొంతలు త్రవ్వి ప్రభుత్వాదేశం పరంగా మన మందమరి పట్టణంలో స్వచ్ఛదనము పచ్చదనం అనే కార్యక్రమము తేదీ 5/8/2024 నుంచి 9/8/2024 వరకు ఈ యొక్క కార్యక్రమాలు డైలీ ఒక కార్యక్రమము పచ్చదనము స్వచ్ఛదనమే దాని మీద మనము చేయబోతున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ఈ యొక్క కార్యక్రమము స్వచ్ఛదనము పచ్చదనం అంటే మనము ఎక్కడైనా మనుగడ మంచి జరగాలంటే మనము ప్రతి ఒక్కరము చెట్లు నాటాలి. ఈ చెట్లతోని మనకు ఆక్సిజన్ అందుతుంది. రాను ఈ భూమి వేడయి ప్రతి సంవత్సరము ఉష్ణోగ్రత పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ చెట్లు నాటే కార్యక్రమము చేపట్టాలని మేము మాకిచ్చిన టార్గెట్ ఈ సంవత్సరము 1,07,000 మొక్కలు మేము పంచుతున్నాము. దయచేసి అందరూ కూడా చెట్లు నాటాలని. మరొకటి ఏంటంటే ప్రతి ఒక్కరూ ఏదైతే మనము ఇంటిల్లిపాది పరిశుభ్రంగా ఉంటామో అదేవిధంగా ఇంటి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని. ఇప్పుడు జరుగుతున్నది వర్షాకాలం దృష్ట్యా మరి ఈ నీళ్లు నిలవకుండా చూసుకోవాలని. అదేవిధంగా నీళ్లు నిలిస్తే మళ్ళీ అందులో దోమలు పుడతాయి. దోమలు పుట్టితే మనకు పుట్టడానికి ఆస్కారం ఉంటుంది. మా ఇంటి సహకారంగా మేము ప్రతి ఇంటి ముందు కానీ నాలీలో స్ప్రే చేపిస్తున్నాము. ఎక్కడైతే వర్మిలేబుల్ పాయింట్ అంటే చెత్త ఎక్కువ వేస్తున్నారో అక్కడ బ్లీచింగ్ కూడా చేయిస్తున్నాము. ఎక్కడైతే పెద్ద గుంతలలో నీళ్లు నిల్వ ఉండి ఎటు పోని స్థితిలో ఉంటాయో ఆ యొక్క నీటిలో మేము ఆయిల్ వాల్స్ కూడా వేస్తున్నాము. అదేవిధంగా మీరు కూడా ప్రజలు కూడా సహకరించి మేము ఏం చెప్తున్నామో మీ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే మీరు మంచిగా ఉంటారు. మనము ఈ రోజులల్లో ఇప్పుడు టైఫాయిడ్ కానీ మలేరియా కానీ డెంగ్యూ కానీ వ్యాధులు వస్తున్నాయి ఈ దోమల వల్ల. దయచేసి అందరూ పట్టణ ప్రజలు మాకు సహకరించాలని, మీ ఇంటిని బాధని ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని మనమందరం మంచిగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మరి అందరూ పాల్పంచుకొని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. దీని 9వ డేట్ వరకు విడతల వారీగా మేము ఈ కార్యక్రమాన్ని
స్వచ్ఛందంగా వార్డులోని ప్రజలందరి సహకారంతో, వార్డులోని లీడర్లు మరియు సంఘ సభ్యుల సహకారంతో మేము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని కమిషనర్ సార్కి మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.